హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వ్లాగింగ్ విత్ శివ. ఈరోజు మనం మన తిరుపతి సిరీస్లో 4వ వీడియో అయితే చూడబోతున్నాము. ఈరోజు మనం చూడబోయే ఆలయం వచ్చి మన తిరుపతి నుండి 9 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని అయితే ఈరోజు మనం చూడబోతున్నాము. ఈ ఆలయంకి చాలా చరిత్ర ఉందన్నమాట. ఈ యొక్క ఆలయాన్ని కూడా 1540వ సంవత్సరంలో అయితే పునరుద్ధరించారు. అంతేకాకుండా అమ్మవారికి పద్మావతీదేవి అమ్మవారికి వెంకటేశ్వర స్వామి వారికి వివాహమైన తర్వాత వాళ్ళు ఎక్కువ సమయం గడిపిన ప్రదేశం అయితే ఇదన్నమాట. ఇలాంటివి ఎంతో చరిత్ర ఈ ప్లేస్కి ఉంది. మనం ఆలయం దగ్గరికి వెళ్ళి ఈ ఆలయం తాలూకా పూర్తి చరిత్ర అయితే తెలుసుకుందాము. వీడియోని అయితే లైక్ చేసి అయితే స్టార్ట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ టెంపుల్ తాలూకా లొకేషన్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చెక్ చేయండి. సరే రండి, ఇంకా మన ఆలయం దగ్గరికి అయితే వెళ్దాం. మనం ఆలయం లోపలికి వెళ్ళి ఆలయ చరిత్ర అంతా పూర్తిగా తెలుసుకునే ముందు మనం ఈ టెంపుల్ టైమింగ్స్ అయితే తెలుసుకుందాము. ఈ ఆలయం ప్రతిరోజు ఉదయం 5:30 నుండి రాత్రి 7:30 వరకు అయితే ఉంటుంది. మధ్యలో ఎటువంటి బ్రేక్స్ అయితే లేవు అనమాట. ఓకే, ఇది టైమింగ్స్. ఇప్పుడు మనం ఆలయం లోపలికి వెళ్ళి పూర్తి స్థల పురాణం, నిర్మాణ చరిత్ర అంతా తెలుసుకుందాం రండి. ఇప్పుడు మనం ఈ ఆలయం తాలూకా పూర్తి స్థల పురాణాన్ని అయితే తెలుసుకుందాం. పూర్వం నారాయణవనంలో పద్మావతీదేవికి వెంకటేశ్వర స్వామికి వివాహం అయిన తరువాత వాళ్ళిద్దరూ అయితే తిరుమలకి వెళ్ళాలని అయితే అనుకుంటారు. కానీ అగస్త్య మహర్షి ఏమంటారంటే, పెళ్ళైన కొత్త దంపతులు కొండలెక్కడం కానీ పుణ్యక్షేత్రాలు తిరగడం కానీ చేయకూడదు అని చెప్పి తన యొక్క ఆశ్రమం, ఇప్పుడు ప్రస్తుతానికి మన ముక్కోట్లో ఉన్న అగస్తేశ్వర స్వామి ఆలయం ఉంది కదా, అది అప్పుడు వచ్చేసి అగస్త్య మహర్షి యొక్క ఆశ్రమం. ఈ ఆశ్రమంలోనే వాళ్ళని కొన్ని నెలల వరకు నివసించిన తరువాత తిరుమలకు వెళ్ళాలి అని అయితే ఒక సలహా ఇస్తారు. ఆయన సలహా మేరకు స్వామివారు అమ్మవారైతే అగస్తేశ్వర స్వామివారి ఆ యొక్క ఆశ్రమంలోనైతే ఉంటారనమాట. అలా అగస్త్య మహర్షి యొక్క ఆశ్రమంలో ఉన్న స్వామివారి అమ్మవారు కొంత సమయం ఏకాంతంగా గడపడం కోసం ప్రతిరోజు ఈ యొక్క శ్రీనివాస మంగాపురం అనే ఈ యొక్క ప్రాంతంలోనే ఉండేవారంట. వాళ్ళు ఆ ఆశ్రమం కన్నా ఎక్కువ ఈ యొక్క ప్రదేశంలోనే ఎక్కువ సమయాన్ని అయితే గడిపేవారనమాట. అందుకు స్వామివారు ఎక్కువ సమయాన్ని ఇక్కడ గడిపినందున ఇక్కడే స్వామివారిని అయితే ఆలయంగా అయితే నిర్మించారనమాట. అంతేకాకుండా ఇక్కడ స్వామివారు వివాహమైన అంతరం ఎక్కువ సమయాన్ని గడిపిన ప్రదేశం ఇదే కనుక ఇక్కడ స్వామివారిని దర్శిస్తే మనకి కళ్యాణం కాని వారికి కళ్యాణం జరుగుతుందని ఈ భక్తుల యొక్క విశ్వాసం. అలాగే పూర్వం తిరుమలకి వెళ్ళి స్వామివారిని దర్శించడం అంటే సాదాసీదా విషయం అయితే కాదండి, చాలా కష్టం. ఇప్పుడైతే మనకి చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. అప్పట్లో కొండకెళ్ళి స్వామివారిని దర్శించడం అంటే అంత ఈజీ కాదు. దాని కారణంగా ఇక్కడ ఆ టైంలో భక్తులైతే ఈ యొక్క ఆలయంలో స్వామివారిని అయితే దర్శిస్తారు. ఎందుకంటే ఇక్కడ స్వామివారిని దర్శిస్తే సాక్షాత్తు కొండ మీద ఉన్న స్వామివారిని దర్శించడంతో సమానం అయితే నమ్ముతారనమాట. ఈ యొక్క ఆలయం కూడా మనకి శ్రీవారి మెట్టు కింద భాగంలోనే మనకు ఉంటుంది. సో ఆ ఆలయం దర్శించిన వాళ్ళందరూ ఈ ఆలయంలో స్వామివారిని అయితే దర్శిస్తారు. కొండ మీద స్వామివారు ఎలా అయితే నిల్చొని దర్శనమిస్తారో సేమ్ టు సేమ్ ఈ ఆలయంలో కూడా స్వామివారు నిలబడి దర్శనమిస్తారు. చాలా అద్భుతంగా అయితే దర్శనం జరిగింది మాకైతే. స్వామివారి విగ్రహం దాదాపు 8 నుండి 9 అడుగులు అయితే ఉంటుందన్నమాట. చాలా చాలా అద్భుతంగా అయితే ఉన్నది. ఇది ఈ ఆలయం యొక్క స్థల పురాణం. స్వామివారు ఎక్కువగా, స్వామివారే కాదు అమ్మవారు కూడా ఇద్దరు ఎక్కువ సమయం గడిపిన ప్రదేశం ఇది. ఓకే, ఇది ఆ ఆలయం యొక్క పూర్తి స్థల పురాణం. ఇప్పుడు మనం ఈ ఆలయం యొక్క నిర్మాణం గురించి అయితే తెలుసుకుందాం. పూర్వం యాదవరాజు అయిన ఒక ఆయన ఈ ఆలయం తాలూకా స్థల పురాణం తెలుసుకొని ఇంత అపురూపంగా ఉన్న ఈ యొక్క స్థలాల్లో ఒక ఆలయాన్ని అయితే నిర్మించాలని అయితే అనుకుంటారు. అలా ఆయన ఈ ఆలయంని పూర్తిగా నిర్మించి ఇక్కడ ఒక అద్భుతమైన, ఇప్పుడు మనం చూస్తున్న ఆ ఒక విగ్రహాన్ని అయితే ఆయన ప్రతిష్ఠిస్తారనమాట. ఆయన ప్రతిష్ఠించిన తర్వాత ఈ ఆలయం కొన్ని శతాబ్దాల వరకు బాగానే ఉండింది. దాని తర్వాత ఈ యొక్క ఆలయం అయితే శిథిలావస్థం అయిపోయింది. అలా శిథిలావస్థం అయిపోయిన తర్వాత 1540లో అన్నమాచార్యుల యొక్క మనవడైన చిన్న తిరుమలాచార్యుల వారు ఈ యొక్క ఆలయాన్ని అయితే పూర్తిగా పునరుద్ధరించి నిత్యం పూజలు జరుపుతూ ఉండేవారు. అలాగే ఈ యొక్క ఆలయం కూడా
1780 వరకు బాగా జనచాతుర్యంలో బాగా ఉండేదన్నమాట. దాని తర్వాత ఏమైంది, 1782లో హైదర్ అలీ మన చంద్రగిరికి దండయాత్ర చేస్తూ వస్తున్న సమయంలో దారిలో ఈ ఆలయాన్ని చూసి ఈ ఆలయాన్ని అయితే పూర్తిగా అయితే ధ్వంసం చేసేస్తారు. అలాగే కొన్ని శిల్పాలను కూడా వాళ్ళైతే వించేస్తారనమాట. అలా వాళ్ళు విరిచేసి ఆలయం లోపలికి వెళ్తూ వెళ్తూ దొరికిన దాన్ని ధ్వంసం చేస్తూ వెళ్తూ ఉంటారు. అప్పుడు స్వామివారి యొక్క విగ్రహాన్ని అయితే వాళ్ళు చూస్తారు. చూసి వాళ్ళు ఎందుకో కొంచెం భయపడతారనమాట. హైదర్ అలీ కావచ్చు, ఆయన సైన్యం కావచ్చు. వాళ్ళు ఆ ఒక విగ్రహాన్ని అయితే ఏమీ చేయరు. కానీ విగ్రహం పైన ఉన్న బంగారాన్ని అన్నిటిని వాళ్ళు దోచేసి వెళ్ళిపోతారనమాట. అలా వెళ్ళిపోయిన తర్వాత శిథిలావస్థం అయిపోతుంది. దాని తర్వాత 1801 సంవత్సరంలో ఈ యొక్క ఆలయం వచ్చేసి బ్రిటిషర్స్ అయితే తీసుకుంటారు. అలా వాళ్ళు తీసుకొని ఎట్టో ఈ ఆలయము ధ్వంసం అయిపోయింది కదా అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారు, స్వామివారి విగ్రహానికి అడ్డంగా అయితే ఒక గోడనైతే కట్టేస్తారు. వాళ్ళు ఒక గోడను కట్టేసి స్వామివారి కళ్ళకైతే గంతలు కట్టేస్తారనమాట. అలా కూడా ఈ ఆలయం కొన్ని శతాబ్దాల పాటు ఉండిపోతుంది. అలాగే దాని తర్వాత ఏమవుతుంది, కొన్ని శతాబ్దాల తర్వాత కాంచీపురంలో ఉన్న ఒక విష్ణు భక్తుడి కళ్ళలో స్వామివారు అయితే వస్తారు. ఆయన పేరు వచ్చేసి, ఆ భక్తుడి పేరు సుందరరాజ స్వామి. ఆయన కళలో మహావిష్ణువు వచ్చి ఈ యొక్క మంగాపురంలో నేను ఒక శిథిలమైన ఆలయంలో ఉన్నాను, నన్ను బయటికి తేవు అని అయితే చెప్తారు. అలా సుందరరాజ స్వామి వారు స్వామివారిని వెతుక్కుంటూ ఈ ప్రదేశానికి వచ్చి స్వామివారిని ఆ అడ్డంగా ఉన్న గోడను పగలగొట్టి మళ్ళా ఈ యొక్క ఆలయాన్ని అయితే పూర్వ వైభవం తీసుకొని వస్తారు. అప్పుడు నుండి ఇప్పుడు వరకు ఈ ఆలయం నిత్యం పూజలతో కలకలలాడుతూ ఉండేదన్నమాట. ఇది ఈ ఆలయం యొక్క నిర్మాణ చరిత్ర కూడా. ఈ ఆలయం చూసినట్టయితే చాలా చాలా అద్భుతంగా అయితే ఉంటుందన్నమాట. మనకి లోపల పెద్ద గోపురము, ధ్వజస్తంభము, బలిపీఠము, మండపాలు చాలా చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. మీరు ఇప్పుడు చూస్తుండొచ్చు, ఇది ఈ ఆలయం తాలూకా కోనేరు అనమాట. ఈ కోనేరును కూడా చాలా అద్భుతంగా అయితే మెయింటైన్ చేస్తూ వచ్చారు. నీరు అంతా చాలా నీట్గా అయితే ఉందన్నమాట. ఓకే, అలాగే ఈ ఆలయాన్ని 1967 సంవత్సరంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారైతే ఈ యొక్క ఆలయాన్ని స్వాధీనం చేసుకొని ఎన్నో రకాలుగా అభివృద్ధి చేస్తూ వచ్చారు. అలాగే 1981లో దేవస్థానం వారు ఈ యొక్క ఆలయానికి ఉత్సవాలను అలాగే కొన్ని ఆచారాలను అమల్లోకి తీసుకొని అయితే వచ్చారనమాట. అలా టీటీడీ దేవస్థానంకు వచ్చిన తర్వాత ఈ యొక్క ఆలయం చాలా చాలా మెరుగైంది. ఇదండి వాళ్ళ వీడియో ఎలా ఉంది, నచ్చిందా? మీ యొక్క ఆలయం గురించి పూర్తి స్థల పురాణం చరిత్ర అంతా మీకు పూర్తిగా అర్థమైందని అనుకుంటున్నా. ముందు నేను ఎన్నిసార్లు వెళ్ళినా కూడా నాకు ఈ స్థల పురాణం అవన్నీ తెలియదు. అవన్నీ తెలుసుకొని ఇప్పుడు ఆలయంలోకి వెళ్ళిన తర్వాత ఒక ఫీల్ అయితే చాలా అద్భుతంగా అనిపించింది. మీరు కూడా ఈ వీడియో చూసిన తర్వాత ఎప్పుడన్నా తిరుపతి వచ్చినట్టయితే ఈ హిస్టరీ అంతా గుర్తుపెట్టుకున్న ఆ టెంపుల్ని చూడండి, చాలా అద్భుతంగా అయితే అనిపిస్తుంది. మన ఈ తిరుపతి సిరీస్లో ఆల్రెడీ ఒక 3 వీడియోస్ అయితే చేస్తున్నాము. ఆ 3 వీడియోస్ తాలూకా లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చానమాట. అందులో మీకు వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా ఏమని, స్థల పురాణం ప్రకారం అగస్త్య మహర్షి యొక్క ఆశ్రమంలో ఉన్నారనేసి. అది ప్రస్తుతానికి వచ్చేసి అగస్తేశ్వర స్వామి వారి ఆలయం, చాలా పురాతనమైంది. అక్కడ వెంకటేశ్వర స్వామి నిజ పాదాలు కూడా ఉన్నాయి. ఆ వీడియో కూడా మన ఛానల్లో అయితే ఉంది. ఆ వీడియో తాలూకా లింక్ కూడా మీకు అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చెక్ చేయండి. చాలా చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. ఓకే, ఈ వీడియో ఎలా ఉంది, ఈ వీడియో తాలూకా స్థల పురాణంలో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే నాకు కమెంట్లో చెప్పండి, నేను మీకు పక్కా రిప్లై ఇస్తాను. ఓకే, ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ వ్లాగింగ్ విత్ శివ. మరొక మంచి వీడియోతో మీ ముందరకు వస్తా. అంతవరకు మీ శివవర ప్రసాద్ సైనింగ్ ఆఫ్.